నేను నా ఫ్యామిలీని చూసుకోవాలి. నాకు మ్యారేజ్ అయింది బ్రదర్. నా పేరెంట్స్ ఓల్డ్ ఏజ్‌లో ఉన్నారు. వాళ్ళకి హెల్త్ బాలేదు. వాళ్ళని చూసుకోవాలి. అందుకే నాకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం కుదరట్లేదు. కానీ 9-5 జాబ్ వెళ్తాను. వై? బికాస్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ కదా! అండ్ నీ ఉద్దేశ్యం ఏంటి అంటే, నేనిప్పుడు ఎలా అయితే మా పేరెంట్స్‌కి హెల్త్ బాలేనప్పుడు, వాళ్ళు మంచం మీద పడ్డప్పుడు చూసుకుంటున్నానో, సేమ్ అలానే నాకు హెల్త్ బాలేనప్పుడు, మంచం మీద పడ్డప్పుడు నా పిల్లలు కూడా నన్ను ఇలానే చూసుకుంటారు కదా ఓల్డ్ ఏజ్‌లో. మీ పేరెంట్స్‌ని చూసుకోవడం తప్పు అనట్లే నేను. కానీ నువ్వు ఇప్పుడు ఏ రీజన్ చెప్పి ఎక్సర్సైజ్ ఆపేస్తున్నావో, నీ హెల్త్ మీద కేర్ తీసుకోవడం ఆపేస్తున్నావో, మళ్ళీ మీ పిల్లల్ని కూడా నీ సిచ్యుయేషన్‌కి తీసుకొచ్చి అదే రీజన్ చెప్పి హెల్త్ మీద కేర్ తీసుకోకుండా చేస్తున్నావు అంటున్నా. నువ్వు హెల్త్ మీద కేర్ తీసుకొని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నువ్వు కూడా మీ డాడ్ సిచ్యువేషన్కి వెళ్ళకుండా ఉంటే రేపొద్దున నీ సిచ్యువేషన్కి మీ పిల్లలు రాకుండా ఉంటారు కదా. అది కాన్సన్ట్రేట్ చేయకుండా నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడి ఎంత డబ్బు అయితే సంపాదించి పెడుతున్నావో ఆ డబ్బంతా కూడా మళ్ళీ నీ పిల్లలు నీకు ఖర్చు పెట్టడానికే సరిపోతాయి. సో నీ పిల్లలు బాగుండడానికి మనీ ఎలా అయితే సంపాదిస్తున్నావో సేమ్ అలానే వాళ్ళు బాగుండడానికే హెల్త్ని కూడా సంపాదించు కష్టపడి. థ్యాంక్ యూ.